ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దాసరి హైమావతిపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎంపీటీసీ సభ్యులు నెగ్గారు. ఈ అవిశ్వాస తీర్మానం తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బానో పర్యవేక్షణలో గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో జరిగింది. ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఎన్నికల్లో ఎంపీపీ దాసరి హైమావతికి వ్యతిరేకంగా 14 మంది ఎంపీటీసీ సభ్యులు తమ చేతులు పైకి లేపి అవిశ్వాసాన్ని తెలిపారు. ఫలితంగా హైమావతి తన పదవిని కోల్పోయారు. మండలంలోని 19 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా పరిమళ ఎంపీటీసీ సభ్యుడు తన ఉద్యోగ రీత్యా పదవికి రాజీనామా చేశారు. మిగిలిన 18 మంది ఎంపీటీసీలో 14 మంది సభ్యులు ఎంపీపీకి వ్యతిరేకంగా అవిశ్వాసం తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నూతన ఎంపీపీగా జట్లపాలెం ఎంపీటీ సభ్యురాలు కట్టుపోయిన వెంకటలక్ష్మిని ఎన్నుకోనున్నట్లు ఎంపీటీసీ సభ్యులు ప్రకటించారు. దాసరి హైమావతి ఎంపీపీగా 4 సంవత్సరాల పాటు కొనసాగారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో 2 సంవత్సరాల పాటు హైమావతి ఎంపీపీగా కొనసాగేందుకు ఒప్పందం కుదిరింది. మిగిలిన 3 సంవత్సరాల్లో సంవత్సరంన్నర పాటు పెంటపాడు ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సూరిబాబు, మరో సంవత్సరంన్నర పాటు జట్లపాలెం ఎంపీటీ సభ్యురాలు కట్టుపోయిన వెంకటలక్ష్మి ఎంపీపీ పదవి చేపట్టే విధంగా అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న కొట్టు సత్యనారాయణ హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి గెలుపొందిన కొంతమంది ఎంపీటీ సభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒప్పందం ప్రకారం ఎంపీపీ పదవికి దాసరి హైమావతి రాజీనామా చేయకుండా కొనసాగడం పట్ల ఎంపీటీసీ సభ్యులు వ్యతిరేకించడం వలన ఆమెపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పెంటపాడు మండల జనసేన నాయకుడు మైలవరం సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఈ పెంటపాడు మండల ఎంపీపీ అవిశ్వాస తీర్మానంలో మా జనసేన పార్టీ అవిశ్వాసాన్ని నెగ్గింది. ఈ రోజు నుంచి మా ఈ పెంటపాడు మండలం జనసేన పార్టీ కైవసమైంది ఎంపీపీ అనేది. ఈ రోజు నుంచి మా అన్ని కార్యక్రమాలు మా ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ రోజు మా జనసేన పార్టీకి ఇన్ఛార్జిని నడుస్తాడు ఎవరంటే వాళ్ళు. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ మేమందరం కలిపి కట్టుపోయిన వెంకటలక్ష్మి గారిని ఎంపీపీ గారు రేపు చేసుకోవాలని మేమందరం అనుకుంటాం, ఏకగ్రీవంగా అనుకుంటున్నాం. ఆవిడకే రాగానే ఆవిడని కూడా మేము ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతాం. కట్టుపోయిన కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, పెంటపాడు మండల పరిషత్ జనసేన పార్టీ కైవసం చేసుకుంది. మా ప్రీతమ తాడిపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి గారి నాయకత్వంలో ఈరోజు పెంటపాడు మండల పరిషత్ని అవిశ్వాస తీర్మానం నెగ్గి జనసేన పార్టీ కైవసం చేసుకుంది. అలాగే రేపు కొత్త ఎంపీపీని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడున్న ఎంపీటీసీలు అందరూ కూర్చుని నిర్ణయించి కొత్త ఎంపీపీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వెనకాలండి అండదండలు అనిపించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన మా ప్రీతం నాయకులు తోటగోపి గారికి, అలాగే మోంజుపాటి పెదబాబు గారికి మరి ఒక్కసారి ఎంపీటీసీలు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సమావేశంలో పెంటపాడు జనసేన నాయకులు దాసరి శ్రీనివాస్, జట్లపాలెం గ్రామ సర్పంచ్ ఖండవల్లి మందరాజు, తాడేపల్లి ఈశ్వరరావు, ఎంపీటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.